హాయ్ హలో నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు నేనైతే మీకు ఒక చిన్న చెట్లో ఒక బర్డ్ తన గూడిని నిర్మాణించుకునిందనమాట. సో అదే ఈ చెట్టు అనమాట. ఇది వచ్చి పనస చెట్టు అంటాము. ఈ చెట్టుకి అయితే ఎగ్జాక్ట్గా 2 years అయితే అవుతా ఉంది, అయినా గ్రోత్ పెద్దగా లేదు. రోజు అయితే మేము ఈ చెట్టు పక్కనే వెళ్తూ ఉంటాం, కానీ అబ్జర్వ్ అయితే చేయలేదన్నమాట. సో ఈరోజు అయితే ఈవినింగ్ గడ్డి కోసుకోవడానికి మా బావ వెళ్తూ ఉంటే చూసి చెప్పాడనమాట, ఇక్కడ గుడ్డు పెట్టింది, దాన్ని టచ్ చేస్తే మళ్ళీ ఆ గువ్వ అనేది ఇక్కడికి రాదు, సో టచ్ చేయకోకుండా చూడండి అని చెప్పినారు. సో అందుకోసమే దగ్గరకు వచ్చి జస్ట్ దాన్ని టచ్ కూడా చేయకుండా స్టెమ్స్ కదిలిస్తే మళ్ళీ దానికి ప్రాబ్లం అవుతుంది అనేసి దూరం నుండే జూమ్ చేసుకొని తీసుకుంటున్నాను వీడియో, మీకు అందరికీ చూపిస్తామని. సో చూడండి ఈ ఎగ్ ఎలా ఉందో, ప్లెయిన్ ఎగ్ లాగైతే అస్సలు లేదు, మచ్చలుగా ఉందన్నమాట. ఇది ఏ గువ్వకు సంబంధించిందో, ఏ బర్డ్కి సంబంధించిన ఎగ్గో తెలీదు. ఆ బర్డ్ తన హౌస్ని ఎంత నీట్గా కన్స్ట్రక్ట్ చేసుకునిందంటే ఎగ్ కింద పడటానికి ఛాన్సే లేదనమాట. అంత అందంగా అంత ముచ్చటగా తయారు చేసుకునింది ఆ బర్డ్ అనేది ఆ హౌస్ని. సో ఇంత చిన్న చెట్లోనే ఆ గువ్వ అలా పెట్టుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మీకు అందరికీ చూపించినందుకు. హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి బర్డ్స్ని హార్మ్ చేయకండి. లెట్ లీడ్ దేర్ లైఫ్ హ్యాపీలీ ఇన్ ఏ ఫ్రీ వే. సో హోప్ మీకు అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.